క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తమ బిడ్డలు చెడు మార్గంలో వెళ్ళటానికి అంగీకరించరు. ఎంత కష్టమైనా సరే వారి బిడ్డలు మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బిడ్డలు తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తించకపోయినప్పటికీ కూడా వారి పిల్లలు మాత్రము ఏదో ఒక రోజు తమ బిడ్డలు బాగుపడతారని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి మానవులైనటువంటి మనమే మన బిడ్డలు మంచి మార్గంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాము. మరి నిన్ను నన్ను తన ముఖపోలికతో సృజించిన తండ్రి దేవుడు మనము చెడు మార్గంలోకి వెళితే అతను ఎంత జాగ్రత్త తీసుకుంటారన్నదే మనం ఆలోచించాలా. ప్రియ సహోదరులారా, మనము ఈ పవిత్ర వారంలోకి వచ్చి ఉన్నాము. క్రీస్తు ప్రభువు తనను తాను ఒక బలిగా అర్పించుకునే సమయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. మనము దాదాపుగా ఈ మత్తయి శుభవార్త చివరి ఘట్టమునకు వచ్చి ఉన్నాము. అంటే క్రీస్తు ప్రభువుకి తండ్రి దేవుడు సమర్పించిన పనిని బాధ్యతను ముగించుకునే సమయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. మరి క్రీస్తు ప్రభువు ఈ పనిని బాధ్యతను ఎలాగ ముగిస్తున్నారు అన్నదానికి నిదర్శనమే ఈ పవిత్ర వారము. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనము ఒక మాట వినబోతూ ఉన్నాము. అదే గురుద్రోహి. ఈ గురుద్రోహి అనేది ఒక ధనం వల్ల జరిగింది. ఈ ధనం గురించి క్రీస్తు ప్రభుల వారు వారి శిష్యులతో ఎన్నో విధాలుగా చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా శిష్యులలో ఒకరు 30 ఎండి నాణ్యములకు క్రీస్తు ప్రభువును, అంటే సాక్షాత్తు దేవుని కుమారునే ప్రధానార్చలకు అప్పగించుచున్నారు. మరి ఈ ధనం గురించి మనము చదువుకుంటాము. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనంలో, నీ ధనము ఉన్న చోటనే నీ హృదయము ఉండునని. మరి శిష్యులలో ఒకరైనటువంటి యూదా ఇస్కరియోతు క్రీస్తుతో ఉండి క్రీస్తు ప్రభుతో తిరిగి క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు విన్నారే తప్ప క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను వారి హృదయంలోకి తీసుకెళ్ళకపోయారు. అందుకనే వారికి ఈ గురుద్రోహి అని పేరు వచ్చింది. మరి క్రైస్తవులైనటువంటి మనము ఈ యొక్క ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా క్రీస్తు ప్రభు చూపించిన, క్రీస్తు ప్రభు నేర్పించిన ఈ యొక్క పనులను, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఈ సుగుణాలను మన జీవితంలో మరి ముఖ్యంగా మన హృదయంలో పదిలపరుచుకుంటూ క్రీస్తుతో పాటు ఆ కలువరి కొండపైకి ప్రయాణమైపోదాం.